ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మరి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇస్తున్నటువంటి వాగ్దానము, ఆయన మీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. ఆమేన్. మరి సంపూర్ణమైన బహుమానం అంటే, మరి రూతు జీవితం మనం ఆలోచించినట్లయితే, తను ఒక మోయాబీయురాలు, ఒక అన్య కుటుంబం నుంచి వచ్చిన ఒక వ్యక్తి. మరి భర్త చనిపోయి ఉన్నాడు. తిరిగి తన కుటుంబానికి, తన సొంత గృహానికి, లేదా తన పేరెంట్స్ దగ్గరికి, తను పుట్టిన ఊరికి, లేదా తను కొలుస్తున్న దేవతల దగ్గరికి తిరిగి వెళ్ళకుండా తన అత్త అయిన నయోమితో కలిసి ఆ యొక్క యెరూషలేము పట్టణానికి వచ్చి, మరి నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు అనేసి తన అత్త ఏ విధముగా చెబితే ఆ విధముగా నడుచుకొని, నిజమైన దేవుడు ఎవరో తెలుసుకొని ఒక సంపూర్ణమైన బహుమానము తన జీవితంలో పొందగలిగింది, చరిత్రలో నిలువబడగలిగింది. మరి ఈరోజు మీరు ఒక అన్య కుటుంబం నుంచి రక్షణ పొంది ఉన్నారేమో, ఒక అన్య కుటుంబం నుండి నిజమైన దేవుడిని తెలుసుకొని ముందుకు నడుస్తున్నారేమో, లేదా ఇప్పుడిప్పుడే కన్వర్ట్ అయ్యి ఉన్నారేమో. వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను నా కుటుంబము అన్య దేవతలను పూజించినందుకు ఈరోజు మా కుటుంబంలో దీవెనలు, ఆశీర్వాదాలు, సంపూర్ణమైన బహుమానాలు మేము చూడలేకపోతున్నామనేసి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్తో ఉన్నట్లయితే, అనుమానాలతో ఉన్నట్లయితే, ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కటే గుర్తుపెట్టుకోండి. నిజమైన దేవుడిని నీవు నమ్మినావు, మారు మనస్సు పొందుకొని దేవునిలో రక్షింపబడి ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన శిలువ మరణం ద్వారా ప్రతి పాపము, ప్రతి శాపము, ప్రతి కీడు కొట్టివేయబడింది. ఆమేన్. మరి ఈరోజు నీవు నమ్ము, దేవుని పాదాల చెంతకు రా, దేవునికి ఇష్టమైన జీవితం జీవించడానికి ప్రయత్నించు. మీ జీవితంలో దేవుని చిత్తమే జరుగులాగున దేవునికి అవకాశం ఇచ్చి చూడండి. తప్పకుండా రూతు వలె మీ కుటుంబం కూడా ఆశీర్వదింపబడుతుంది, దీవింపబడుతుంది, సంపూర్ణ బహుమానము పొందుకోగలుగుతారు. తప్పకుండా చరిత్రలో మీరు కూడా నిలవబడగలరు. ఆమేన్. నమ్మండి, విశ్వసించండి, ఈ వాగ్దానంను ఎత్తిపట్టి ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.